ఏర్పాటు చేసి ఎందరో కళాకారులకు జీవన భృతి కల్పించిన దీపాల సుబ్రహ్మణ్యం గారు లేడు లేడు. మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. దాటిపోయినది నా భాగ్యరేఖ, నన్ను వీడిపోయినది. నేనిప్పుడు ఏకాకినా, నేనిప్పుడు నేనే కాదు, జగంబుల సర్వ ప్రాణులను ఏకాకులు. అన్నదమ్ములు ఆలు బిడ్డలు కనకలిదంబులు స్నేహితులు బంధువులు వెంటవచ్చునది అదే యశస్సు, అదే సత్యము. వెడలిపోయను సామ్రాజ్య వైభవము, నీవు నా మీద కక్షబోని, నీవు నా మీద కక్షబోని జారిపోయద వేళనే వస్త్రమా నాపై జాలి లేదా, ఏమితో ఈ మాయా మాయలోని కథ వ్యథనాలే, ఏమితో ఈ మాయా స్థిరమై స్థిరమై సంపదలెల్ల వెంట ఒకరీతి సాగిరా, ఏరికి స్థిరమై సంపదలెల్ల వెంట ఒకరీతి సాగిరా, ఏరికేసరికి ఏ పాటు విధించులో విధి అది అవశ్య ప్రాప్యంబు. అద్దానిని ఎవరు తప్పించదారో, కళాకారులారా, మహానుభావులారా, కళా పోషకులారా, సత్య హరిశ్చంద్ర నాటకములో ఈ ఒక్క పద్యము ఏ ఒక్కరికి సంబంధించినది కాదు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించినది ఈ పద్యము. బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. విధి చాలా బలీయమైనది. ఆ విధికి బలైపోయినటువంటి మహానుభావులు, కళాకారులు ఎంతో మంది ఉన్నారు. వారందరినీ ఈ రంగస్థలమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. నిన్న మొన్నటి వరకు హరిశ్చంద్ర పాత్ర పోషించి సత్య హరిశ్చంద్ర నాటకాన్ని తెలుగు ప్రజలకు తెలియజేసిన అన్న బండారు రామారావు గారు లేడు లేడు.
లేడు మన గ్రామ వాస్తవ్యుడు సుబ్బిశెట్టి పాత్రలో జీవించి ఈ మధ్యనే శ్రీహరి పాత్రలో జీవించిన అన్న బెల్లంకొండ కోటయ్య గారు లేడు లేడు సంగీత సామ్రాట్ బంగారు కిరీటధారి అన్న సన్ముఖి ఆంజనేయ రాజు గారు లేడు లేడు క్రైస్తవ నాటకములకు జీవం పోసి భవానీ పాత్రవ వెలుగొందిన అన్న గుమ్మడి జయరాజు గారు లేడు లేడు ఆరడుగుల హరిచంద్ర పాత్రధారి కృష్ణా జిల్లా వాసి అన్న హరిగల కేసుగారు లేడు లేడు పోయిన వారలు సినీ పరిశ్రమ దేవిన రారాజు శ్రీరామ శ్రీకృష్ణ పాత్రలు పోషించి ప్రజల గుండెలను నిలిచిన అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు లేడు లేడు మన మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ ప్రధాత పులివెందుల పులిబిడ్డ అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేడు లేడు పోయిన వారలు మహానుభావులు ఉన్నవారు పోయిన వారల తీపి గుర్తులు ఈ నాటకమును ఏర్పాటు చేసిన కోలా కోటేశ్వరరావు గారి దంపతులకు వందనాలు ఈ నాటకమును ఇప్పటి వరకు వేచి ఉండి మా కళాకారులను దీవిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు శతకోటి వందనాలు వారిలో మీ అందరిలో నేనంత గట్టి పోచ ఈ గట్టి పోచను ఆదరిస్తున్న మీ అందరికి వందనాలు ఈ నాటకములకు సంగీత సహకారం అందిస్తున్న అన్న సూర్యనారాయణ గారికి వందనాలు కాంగ్రెస్ సహాయకుడు రంగా గారికి డోలక్ సహాయకుడు రామకృష్ణ గారికి శతకోటి వందనాలు దానినెవ్వరు తప్పించదారు ఉన్నవాడనని ఏదో
నన్నెంత అన్యాయం చేసేదవయ్యా. హరిశ్చంద్ర, అడవులలో అన్ని నాడు అన్నముడికి నేలకు ముఖం ఆకున్నట్లు చేయటం ఇది అన్యాయం కాదు, కానీ న్యాయముగా మాకు రావాల్సిన భక్తం మేము అడుగుతా అన్యాయమైన ఇది ఎట్లు? భక్తము లేక భక్తుల కోర్చుచు భక్తుల వాసిపోయి భక్తని వాడిని చూచు కడ నిక్కలి వస్తగ చిత్తమవు కదా. నక్షత్రేశ్వర, ఇంతకన్నా నేను తెలియదేమున్నదయ్యా. పోనీ నన్ను కూడా అమ్ముకొని మీ గురువు గారి రుణము తీర్చివేసుకున్నామయ్యా. నిన్నెవరు కొందరయ్యా? ఎవ్వరు కొనకున్నను కడకు కడజాతి వారికైన వికల్పుడయ్యా. సరే, ఈ మాట కాదనేలా ఓ వారణాసి పౌరులారా, మరియు భాగ్యవంతులారా, అయ్యగారా, ఇతడు హరిశ్చంద్ర చక్రవర్తి. కౌశవులకు రుడగ్రస్తుండొకటి వలన ఇతని బానిసుడిగా విక్రమించుతున్నాడను. ఇతని గుణగుణముడు ఎట్లయినను రాజ్యమంతయు గాది పూర్తికి గానమిచ్చిన వ్యక్తి ధర్మమూర్తి. విజయ చంద్రికను నికుల దిక్కునయందు భారతల్లిన ఎత్తి సానగురుడు ముల్లోకములు సంభవదింప వేదాల మతమడంచిన విక్రమస్తుడు అనుమాత్రమైన వంకను మాటలను కలిగి అసమాన నిత్య చట్టమతుండు. ఏడు జీవుల అవలీలట్టి సాంద్రకీర్తి గరిచంగా చక్రవర్తి బాలిజీవిగా అందంగా పడుకొనుడు పౌరుడారా.
కడజాతి వాడు కనుక మేము సబ్రాహ్మణం కనుక నేను కడజాతోడు నువ్వు సద్ది బ్రాహ్మణుడు బ్రాహ్మణులు కాదు సబ్రాహ్మణులం. ఓహో సరే కానీ నేను దూరంగా ఉండాలంటావు నేను దగ్గర పుట్టి అయితే అవుతుంది ఏమిటిదా మేము స్నానం చేయలేము. నీవు కడజాతి వాడు కనుక నీవు నన్ను తగిలితే నేను స్నానం చేయలేను. ఎవరు తగలకపోతే స్నానం చేయవో ఏంటి? నీవు నన్ను తగిలినా నేను నిన్ను తగిలి నేను స్నానం చేయలేను. అట్లాగా అది స్నానం చేసేటి కనపడలేదు కానీ సరే కానీ ఇందాక ఏటిగా మేకేసినవింది బానిసుడును విక్రమించుతున్నాడను. ఏంటే బానిసుడును విక్రమించుతున్నాడను. బానిసని ఎక్కడుతున్నావా? బానిసుడు అంటే మనిషి. మనిషా అమ్ముతున్నావు? అమ్ముతున్నా. ఇవేం మనిషి మనిషిని అమ్ముతానంటావా? తన దగ్గర ఏమి లేదు కనుక తాను అమ్మడపోతున్నాడు, నేను అమ్ముతున్నాను. ఎందుకు అమ్ముతున్నావు? ఏంటి? విశ్వామిత్ర మహర్షి మా గురువు గారికి రుణగ్రస్తుండటం వలన అతని బానిసుడిగా విక్రమించుతున్నాడను. ఏమంటే విశ్వామిత్ర మహర్షి ఆడు మా గురువు గారు. మీ గురువు గారు? గురువు ఉన్నాట విశ్వామిత్ర మహర్షి గడ్డం. అదే సరేలే కానీ ధర చెప్పు. ధర చెప్తున్నావా? చెప్పినవా? మేడ కోసిన మేకలే ఇద్దరేంటియా? ధర అంటే ఎట్ట చెప్పాలి తెలిసిన ఎవరంగా ఎడమరిచి ఎంత ముక్కలు చేసి చెప్పాయా? నీకు ఏ ముక్కకి ఏ ముక్క ఆ చక్క చెప్పాలన్నమాట. చెప్పాలి మరి. దంతావరములుగా తెలియనా నీకు? తంతావా? తంతా కాదు, దంతావరములుగా ఒక వేలుగు. ఆ ఏనుగుపై బలవంతుడు నిలబడి పనికిరాడు. బలవంతుడు నిలబడి ఒక రథము తీసుకొని పైకి ఎంత దూరం విసిరగలను అంత ధనము కావలేను. మా గురువు గారు పైకి అనుకో ఆడేవాడు నీ తాత ఉన్నాడు పట్టుకోవడానికి కింద పడుతుంది. మా గురువు గారి ప్రభావం వల్ల అది అక్కడే ఆయన తపస్సు వల్ల అక్కడే ఆగిపోతున్నది. ఓహో అదొకటి ఉంది కావాలా? సరే కానీ నువ్వు మాట్లాడు. సంవత్సరానికి బాగా బతుకున్నావు నువ్వు. ఏంటి ఆడి నేను నమ్ముతాను అన్నాడు. నీకు ఇష్టమేనంట? ఇష్టమేనయ్యా. సరే కానీ నువ్వే అమ్ముకు పోతానంటే నాకేంటే కానీ నాకు మశానం కడుకు ఒక మనిషి కావాలయా. అందుకు నేను కొట్టగానే ఇంతకు నీ పేరిందియా? నా పేరు హరిశ్చంద్రుడయ్యా. ఏ చంద్రుడా? హరిశ్చంద్రుడయ్యా. సూర్యుడో చంద్రుడో నాకు చదవగానే అయ్యా నేను నిన్ను కొంటున్నాను కాబట్టి నా పేరు ఏరవాహుడు. నేను నిన్ను కొంటున్నాను కాబట్టి నిన్ను ఏరదాస అని పిలుస్తాను. నీకు ఇష్టమేనట్టయ్యా? ఇష్టమేనయ్యా. ఏరదాస అయ్యా. ఏరదాస అయ్యా. ఏరదాస అయ్యా. గది శాబాష్ నేను కొనాల్సిందే కానీ సరే కానీ నీకు పిల్లలు ఉన్నారంటయా? ఉన్నారయ్యా కానీ ప్రస్తుతం లేరయ్యా. ఉన్నారంట. ఏ అర్ధరాత్రులు అపరాత్రులు పిల్లం పిల్లలు గుర్తొచ్చి ఏం దారి నేను పోతాడు. నా సొమ్మట్టుకొని నీ దగ్గర నువ్వు పోతావు. నేను ఈ బానిసోడు కొన్నాయా? నవ్వక
ఖండ భూమండలాధిప మకుట తడకడిత మణికుడి నిరంతర నిరాజిత చక్రవర్తి ఈ హరిశ్చంద్ర చక్రవర్తి కొన్నము ఈ అధమరాజు కాడు పట్టుకుని అగ్రతకం నేను ఈ హరిశ్చంద్రుని పొంగింపబట్టి ఈ ధర్మరాజు కన్నీరు పెట్టించిన ఈ హరిశ్చంద్ర చరిత్ర ఈ కలిగాంతమున్న వరవిచ్చిన నేను కొంటాను కానీ అయ్యా ఎర్రస అయ్యా ఇదిగో ఈ సురాభాండం ఈ భుజస్కంధములు బయటకొని ఉదయం ఇంటికి వచ్చినప్పుడు అయ్యా ఈ సురాభాండం మీద తీసుకొని రావాలి అర్థలేదయ్యా అయ్యా మా తాతమ్మ ఇచ్చింది నేను నీకు ఇస్తాను సంచలిగా ఉంటుంది ఈ గొంగని తీసుకొని కదా ఏర్రాసా నేరుగా నా ఇంటికి రా అయ్యా నా రక్తం ఉంటుంది నా రక్తిగా అయ్యా బానిసిని ఊర కట్టుకొచ్చినావా సొమ్మించి ఎత్తుకొచ్చినావా అంటది నేను ఊరకనే అట్టుకొచ్చానే అంట కానీ నా మాట నమ్మదే కానీ ఊరకనే వచ్చానని ఒక్క మాట చెప్పాయా అయ్యా నేను అసత్యం ఆడువాడు హరిశ్చంద్ర అయ్యా నక్షత్రేశ్వర ఎక్కడో నిశ్చితతో తపం ఆచరించుకుని నీవు కూడా నా మూలమున ఘోరారణ్యముల పడరాని పాటలు పడితివి కదయ్యా ఒట్టుత్తమా నన్ను క్షమింపుడయ్యా నేను పోయి వస్తున్నా హరిశ్చంద్ర అయ్యా పుట్టినదాది అనన్య సామాన్యమైన సత్య నిష్ఠాగరిష్ఠిస్తే పరిశుద్ధమైన నీ మానసములకు నేను ఇంత శోభ తెచ్చిపెట్టినవాడు నేను శిక్షార్థులనే కానీ క్షమాపణకు తగనయ్యా అయ్యా కలత వచింపకయ్యా కలకాలము కష్టములుండవో కలత వచింపకయ్యా కలకాలము కష్టములుండవో కావలసిన కారణార్థం తవంపు తప్పులే అత్యుత్తం తలపుంచబయ్యా అయ్యా క్షమింపునయ్యా కలుసనే
ఓటుత్తమా, నీవు చేసినది ఏమున్నదయ్యా? నా పూర్వభావ సంచిత పాపకాల మీద నీ కష్టములకు ఏడ్చి తెచ్చినది. మహాత్మా, నాకు ఇక సెలవసం కూడా నేను పోయి నీ రుణము తీరని కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.